పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరోసారి ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలు, కేంద్ర విద్యాశాఖ పనితీరుపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి సభ్యులు ఉభయ సభల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభలో నినాదాలు, ప్లకార్డులతో ఆందోళన కొనసాగించడంతో లోక్సభ, రాజ్యసభల్లో పదే పదే అంతరాయం ఏర్పడింది. ఇక పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్, చైర్మన్ ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. దీంతో పార్లమెంట్ సమావేశాలు మరోసారి గందరగోళం మధ్య ముగిశాయి. సమావేశాలు మరోసారి ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలు, కేంద్ర విద్యాశాఖ పనితీరుపైన చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి సభ్యులు ఉభయ సభల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభలో నినాదాలు, ప్లకార్డులతో ఆందోళన కొనసాగించడంతో లోక్సభ, రాజ్యసభల్లో పదే పదే అంతరాయం ఏర్పడింది. ఇక పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్, చైర్మన్ ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. దీంతో పార్లమెంట్ సమావేశాలు మరోసారి గందరగోళం మధ్య ముగిశాయి.